హాయ్ ఫ్రెండ్, ఈ బండి వచ్చేసి బులోరాలో సిటీ పికప్ 1.4 బండి అండి. ఇది వచ్చేసి మామూలు పికప్ బాడీ అంటే కొంచెం డోర్లు ఎత్తుంటాయండి. ఈ డోర్లు ఏంటంటే కొంచెం చిన్నగా వస్తాయి దానికంటే. అయినా కానీ మనం దానికి ఎక్స్ట్రా బద్దలేసి ఆ హైట్ ద్వారా కవరప్ చేసేసాము. అదొకటేనండి. దీనికి వచ్చేసి వీళ్ళు డీజే వాడతారండి, ఎక్కువ బండి డీజే వాడతారు. ఈ సైడ్ కూడా వాచర్లు పెట్టించారండి వరుసగా. మేస్త్రి గారు మేము కుర్చీళ్ళు ఇవన్నీ పెడతామండి, కొంచెం డీజే అంటే బాగా అట్రాక్షన్ ఉండాలి కానీ పెట్టించారు. డీజే ఉంది వీళ్ళు దాదాపు 20 లక్షలు పెట్టి తెచ్చారంట డీజే బాక్సులు అవన్నీ. పూణే నుంచి ఆర్డర్ చేశారంట బాక్సులన్నీ. అదండి అదొకటని మన బండి మన వర్క్ వచ్చేసి ఫుల్ హైట్ కట్టామండి. దీనికి వెనకాల కూడా 4 ఛానల్ వేసామండి. ఎక్స్ట్రా చివరి వచ్చేసి 4 ఛానల్ ఇచ్చాను. ఈ కామన్గా బ్యాక్ బంపరు, ఈ స్టెప్పిన్ టైర్ కార్డు కూడా డోర్ ఒకటి కట్టాము. టైర్ కార్డు కూడా డోర్ ఒకటి. ఆ డోర్ కూడా బ్యాక్ డోర్ కూడా ఏంటంటే ఎత్తు పెంచామండి. 4 అంగుళాలు వారు ఏంటంటే స్కేర్ పైప్లో పెంచాము అది ఎత్తు. అదొకటని వెనకాల కూడా 4 చాలా అటు పక్క వేసినట్టు ఇటు పక్క వేసాను. వాచర్లు సేమ్ అండి, ఆ సైడ్ పెట్టినట్టు ఇటు కూడా పెట్టాను వాచర్లు. వీళ్ళకి కూడా 2 పక్కల నిచ్చెలు వేసానండి, లెఫ్ట్ రైట్. వీళ్ళు 2 నిచ్చెలు అడిగారు, ఆ 2 నిచ్చెలు వేసేసాను. అదండి ఫ్రంట్ బ్యాక్ నిచ్చెలు, ఈ వాచర్లు. ఇదండి మీ దగ్గరలో వీళ్ళది వచ్చి తెలంగాణ అండి. దగ్గరలో డీజే అవసరమైతే చేయండి, నెంబర్లకు కాల్ చేయండి, వస్తారు పాపం. వీళ్ళు మంచి కుర్రోళ్ళు, 3 వచ్చారు వీళ్ళు బండి చేయడానికి. దగ్గరుండి చేయించుకున్నారు. ఆ పెయింట్ కూడా మంచి పెయింట్ వేసాడు. పెయింటర్ కూడా మన దగ్గర పుష్ప అని ఉన్నాడండి. ఆ కుర్రోడు బాగా చేస్తాడు, పెయింట్ డిజైన్లు బాగా వేస్తాడు. అది బద్దలకి వాటికి డిజైన్లు వేస్తాడు, మంచి పెయింటరు. అదండి అదొకటను. ఈ వాల్వా పైపులు బిగించుకోవడానికి కూడా పైపులు బిగించామండి. అక్కడ వాల్వా అద్దాలు వేసుకుంటారు, పెద్ద అద్దాలు వస్తాయి కదా మా వాల్వా బస్సులకి, ఆ టైప్ బిగడానికి కూడా వాల్వా పైపులు ఇచ్చాను. అదొకటి ఫ్రంట్ రాజస్థాన్ మోడల్ బంపర్ వేసాను. దీనికి కూడా రాజస్థాన్ మోడల్ బంపరు. చైన్లు కొంచెం లైట్గా పెట్టుకున్నారులేండి, బాగా హెవీ వద్దని చైన్లు లైట్గా పెట్టుకున్నారు. అదే ఈ డోర్ మీద కూడా ఏంటంటే అండి వాళ్ళు అదే ఈ గద్ద బొమ్మ ఒకటి అడిగారు, వేయించాను. డోర్ మీద కూడా బానెట్ మీద కూడా గద్ద బొమ్మ ఒకటి వేసాను. చూడండి బానెట్ మీద ఈగల్ సింబల్. మన కాడ స్టిక్కరింగ్ మనం చెప్పినట్టు చేస్తారండి, ఇబ్బంది ఏం లేదు. ఇది కావాలని ఇప్పిస్తాను నేను. అది కాకపోతే కొంచెం కస్టమర్ నాకు మాట చెప్తే నేను మొత్తం నీట్గా చేపించిస్తాను. ముందుగానే ఇలా చేయాలి మిస్టర్ అంటే నీట్గా చేసిస్తాను. అదండి సైడ్ డోర్ల మీద రథాలు, ఆ కస్టమర్ కోరుకున్నట్టుగా అన్ని విధాలుగా మొత్తం చేసి ఇచ్చానండి. అదొకటనండి. ఈ కస్టమర్లు వస్తున్నారు, ఒకసారి వెళ్ళి మన వర్క్ ఎలా ఉందో ఏందో ఒకసారి అడుగుదాం, వాళ్ళ మాటల్లో విందాం ఏమంటారు అసలు వాళ్ళు మన పని గురించి. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉంది మా బండి పని? బండి వర్క్ ఎలా చేశారు? వెల్డర్లు క్వాలిటీ ఇచ్చారా? రెస్పాండ్ ఎట్లా ఉంది వర్కర్ది? కూడా మనకి ఫ్రెండ్లీ వర్కింగ్ లాగా ఉంది. మొత్తం ఇంట్లో మన సామాన్ లాగా వాళ్ళు చేశారు, మన బండి లాగా చేశారు వాళ్ళు మొత్తం. ఓకే ఓకే. చిన్న చిన్న సామాన్లు మన ముందు చెప్పకపోయినా వాళ్ళే అన్న ఇక్కడ ఇది ఉంటుంది అది ఉంటుంది అని వాళ్ళే మొత్తం కరెక్ట్ గా చేశారు. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఏ ఊరు మంది? కొత్తగూడెం అన్న, తెలంగాణ నుంచి. డీజేనా? డీజే బళ్ళు పంపిస్తారా మా షాప్కి? ఓకేనా? హ్యాపీనా? ఓకేనా? డన్నా? ఓకే ఓకే ఫ్రెండ్, కస్టమర్లు హ్యాపీ అన్నారు, మాకు హ్యాపీయే. ఈ నా నెంబర్ ఆ వీడియో కింద పెడతానండి, దానికి కాల్ చేస్తూ ఉండండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే, వాట్సాప్ అయినా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.